ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు పెట్టుకోవడానికి ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28వ తారీఖు వరకు గ్రామ సచివాలయాల్లోనూ వార్డు సచివాలయాల్లోనూ రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డు లేని వారికి ఇదొక మంచి అవకాశం. ఈ అవకాశం పోయిందంటే మళ్ళీ రాదు. కనుక మీరు ఇతర రాష్ట్రాలలో నివసిస్తున్నా కూడా అవసరమైతే ఒకసారి మీ సొంత గ్రామానికి వెళ్ళి రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మేసి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ రంగులు రేషన్ కార్డులకు పులిమి అవి పంపిణీ చేయటం జరిగింది. ఇప్పుడు గతంలో ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఉన్న రేషన్ కార్డులన్నీ రద్దు, అవి చెల్లుబాటు కావు. కనుక ఇప్పటికే మీకు రేషన్ కార్డు ఉన్నా మీరు వెంటనే కొత్తగా జారీ చేయబడుతున్న రేషన్ కార్డు మీరు పొందాలి. దరఖాస్తులు 28 డిసెంబర్తో ముగిసినా సంక్రాంతి పండుగ నుంచి మొదలవుతాయి. కొత్త కార్డులు ముద్రించి జగన్మోహన్ రెడ్డి ఫోటోని రంగులు తొలగించి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం పొందిన నూతన రేషన్ కార్డులు మనకు వస్తాయి. కనుక కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా ఎక్కడో వేరే చోట ఉన్నవాళ్ళు కూడా కొత్త రేషన్ కార్డులు, అంటే మీకు రేషన్ కార్డు ఉంది కానీ కొత్తగా ప్రింటింగ్ మాత్రం కొత్తది. రేషన్ కార్డు అదే, నంబర్ అదే, మరి ప్రింటింగ్ నూతన నమూనాలో ప్రింట్ చేసిస్తారు. తర్వాత ఎప్పుడో వచ్చి నాకు ఇమ్మంటే అప్పుడు కుదరకపోవచ్చు. ఇదే కాకుండా కుటుంబంలో ఒక కొడుకు పెళ్ళి అవుతుంది. మరి కొడుకు పెళ్ళైన తర్వాత వాళ్ళు వేరు పడతారు కదా, అట్లా వేరే రేషన్ కార్డు కుటుంబం నుంచి పెళ్ళైపోయి ఆడపిల్లేమో అత్తవారింటికి వెళ్తుంది. ఈ ఆడపిల్లని ఇక్కడి నుంచి తొలగించి కన్నవారింట్లో తొలగించి అత్తవారింట్లో చేర్పించే ప్రక్రియ ఇప్పుడు దీంట్లో చేయొచ్చు. ఇప్పుడు చేయకపోతే తర్వాత కుదరదు. తండ్రి కొడుకు ఒకే కార్డులో ఉండుంటారు, తండ్రి కొడుకు ఇద్దరు ఒకే కార్డులో ఉన్నారు కనుక ఒక ఇల్లు ఇస్తామంటారు. తండ్రికి ఒక ఇల్లు, కొడుకు ఒక ఇల్లు ఇవ్వరు. కనుక వివాహమైన కొడుకు తనకంటూ వేరే రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకోవడానికి ఇది ఒక సదవకాశం. సరే, పిల్లలు పుట్టుంటారు, పాత రేషన్ కార్డులో పిల్లలు లేరు. ఆ పిల్లల యొక్క బొమ్మ రేషన్ కార్డులో లేకపోతే ఆరోగ్యశ్రీకి వెళ్ళినప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఈ రేషన్ కార్డులో ఈ పిల్లవాడి బొమ్మ లేదంటారు. కనుక మీకు రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత పుట్టిన పిల్లల యొక్క ఫోటోలను జతపరచడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. అంతేకాదు మన పేరు, ఊరు, ఇంటి పేరు, మన పుట్టిన తేదీ, అనేకమైన తప్పులు ఉన్నాయి రేషన్ కార్డులో. ఆ తప్పులన్నీ సవరించుకోవడానికి డిసెంబర్ 2 నుంచి 28 వరకు ఒక సదవకాశం. ఎందుకంటే ఈ సమయంలో మనం వెళ్ళి దరఖాస్తు పెట్టుకుంటే కంప్యూటర్లో మార్పులు చేస్తారు. ఇక 28 డిసెంబర్ తర్వాత తాళం వేసేస్తారు, కంప్యూటర్లకు తాళం పడిపోతుంది. ఇక తర్వాత ఎవరు కూడా మార్చడానికి వీలు పడదు. మా ఎమ్మెల్యే గారు చెప్తానో మంత్రి గారు చెప్తానో మారుస్తారని మీరు ఆశలు పెట్టుకోవద్దు. రేషన్ కార్డుకు సంబంధించిన ఏ లావాదేవీ అయినా ఈ 2 డిసెంబర్ నుంచి 28 మధ్యలో పూర్తి చేసుకోండి. ఎన్ని పనులున్నా, ఇతర రాష్ట్రాలున్నా ప్రత్యేకంగా దీనికోసం వచ్చి దరఖాస్తు పెట్టుకుని వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈ విధంగా ఎంతో కాలంగా అర్హులై రేషన్ కార్డు లేని వారికి దాదాపు ఒక 2 లక్షల కుటుంబాలను గుర్తించి ఒక 2 లక్షల నుంచి 2.5 లక్షల కొత్త కార్డులు, అంటే ఇప్పటి వరకు వాళ్ళ కార్డే లేదు, అలాంటి వారికి మంజూరు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారానికి దుర్వినియోగానికి పాల్పడటం వల్ల 3 లక్షల కార్డు దొంగ రేషన్ కార్డులు సృష్టించారు. ఆ దొంగ రేషన్ కార్డులను గుర్తించి వాటిని రద్దు చేస్తారు. దాదాపు రద్దయ్యే కార్డులు, నూతనంగా కార్డు లేని వారికి ఇచ్చే కార్డులు సమానం అవుతాయి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు అర్హులైన వారందరికీ రేషన్ కార్డు ఇవ్వండి, తప్పులు సవరించండి అని రాష్ట్రంలో ఉండే అన్ని వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలకి ఆదేశాలు ఇచ్చారు. కనుక ఈ 2 నుంచి 28 వరకు మీకు వస్తున్న సదవకాశాన్ని
సద్వినియోగం చేసుకుని ఈ రేషన్ కార్డు పండగ అనుకోండి. ఈ రేషన్ కార్డు పండుగ లాంటి వాతావరణంలో గ్రామాల్లో, పట్టణాల్లో మీ రేషన్ కార్డు సరైన విధంగా ఉండేలా తగు ఏర్పాట్లు చేసుకోండి. చాలామందికి రేషన్ కార్డులు అనేక తప్పులు ఉన్నాయి. వయసు తప్పు, పేరు తప్పు, భర్త పేరు తప్పు, తండ్రి పేరు తప్పు, ఇంటి పేరు తప్పు, మండలం తప్పు, గ్రామం పేరు తప్పు. ఇలాంటి తప్పులన్నీ సవరించుకోవటానికి ఒక మహదావకాశంగా భావించండి. సంక్రాంతి పండుగ తర్వాత కార్డు లేకుండా కొత్తగా మంజూరైన వారికి జగన్మోహన్ రెడ్డి బొమ్మ తీసేసి నూతనంగా ప్రింటింగ్ చేసిన కార్డులు పొందడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండి ఆ కార్డులను భద్రంగా దాచుకోవలసిన ఆవశ్యకత